గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదిగోండి మన ఇంట్లో ఉన్న తమలపాకు చెట్టు అనమాట. ఇది మొక్క ఎంత పెద్ద పెద్ద ఆకులు చూసారా? అరిటాకుల్లాగా ఏకంగా టిఫిన్ భోజనం చేసేంత ఆకులు అయితే వచ్చేసాయన్నమాట. చాలా సంతోషంగా ఉంది. పోయిన సంవత్సరం అయితే ఇంతకన్నా పెద్ద మొక్క అయిపోయిందండి. ఇది చక్కగా ఎందుకో పోయింది. తర్వాత మళ్ళీ దాన్నే నేను జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తే మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఆకులు కోసుకొని ఇదిగో ఆకులు అయితే కోసేసాము. పువ్వులు కూడా మన తోటలో అయితే తీసుకొచ్చేసాము. ఎక్కడికి అనుకుంటున్నారు కదా? ఇంకెక్కడికండి, ఫిలిం నగర్ టెంపుల్కి. ఫిలిం ఛాంబర్లో ఉంటుందన్నమాట. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా కట్టుకున్నారు ఆ గుడి, ఆ టెంపుల్ ఫిలిం నగర్లో. చాలా 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 బాగుంటుంది. అందరు దేవుళ్ళు అక్కడే ఉంటారనమాట. మనం ఒక 5-6 కొబ్బరికాయలు, మన చెట్టు పువ్వులు, మన చెట్టు ఆకులు, ఇదిగో బిలోపత్రం చెట్టు మన ఇంట్లోనే ఉంటుంది ఇది. ఈ బిలోపత్రం కూడా తీసుకొని ఇప్పుడు మనం గుడికైతే వెళ్దాము. మాతో పాటు మీరు కూడా రండి. దాసు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. అందరం కలిసి వెళ్దాము. బిల్వపత్రం తీసుకొని వచ్చేయండి. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఏంటి నాన్న కోసేస్తున్నావా ఇంకా? అవునమ్మా, బిల్వపత్రం వస్తున్నాను, గుడికి వెళ్తున్నాం కదా, అందుకని ఇంకా అన్ని రెడీ చేసుకోవడానికి బిల్వపత్రం కూడా వస్తున్నాను అనమాట. అది చక్కగా స్నానం చేసి వచ్చి బిల్వపత్రం కోసుకుంటూ హ్యాపీగా అలా ఉంది. నేను ఇంక మొత్తం రెడీ చేశానండి. కొబ్బరికాయలు, పువ్వులు, మన తోటలో ఇవన్నీ రెడీ అయిన తర్వాత మేమిద్దరం కూడా రెడీ అయ్యి ఇదిగో ఇదిగో రెడీ అయ్యావు తల్లి అంటే అయ్యాను మమ్మీ అంటే మరి వెళ్దామా అంటే వెళ్దాం అంటుంటే సరే వచ్చేయని చెప్పాను అనమాట. ఇంక నేను అవన్నీ తీసుకొని బయలుదేరుతున్నా. కారు వచ్చిందా రాలేదా అని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట కిందకి. నేను ఇంకా రాలేదండి, అదే వెయిట్ చేస్తూ ఉన్నాము. 9 అయింది కరెక్ట్ టైం. ఇప్పుడు ఉదయం 9:15 కల్లా కారు వచ్చిందనమాట. ఇంక బయలుదేరి అక్కడి నుంచి ఇదిగో వచ్చేసింది. ఇంక బయలుదేరుతున్నాం మనం ఇప్పుడు ఫిలిం నగర్కి. నేను వెళ్తూ దారిమ్మటి చూపిస్తూ ఉంటానన్నమాట. అంటే తెలియని వారి కోసం, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఎలాగో తెలుస్తుందిలేండి. హైదరాబాద్ ఎప్పుడన్నా వచ్చి గుడి చూడాలి అనుకున్న వాళ్ళకైతే కొన్ని అడ్రస్ అయితే నేను చెప్తాను. వీలైనంతవరకు చూపిస్తూ చెప్తూ ఉంటాను. వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్రెస్ట్గా వింటే అర్థమవుతుంది అడ్రస్. వెళ్దామా? వచ్చేయండి మరి. ఇప్పుడు మనం కారులో వెళ్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగే అడ్రస్ గురించి కూడా నేను చెప్తానండి వచ్చినప్పుడు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి వెళ్తాం అనమాట. టెంపుల్ గురించి నువ్వు తెలుసు కదా నాన్న, నీకు అంతకుముందు చూసావు కదా, చెప్పు తల్లి నువ్వు. అక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు. అసలు ఈ దేవుడు ఉన్నాడు, ఈయన లేడు అనుకోకుండా అసలు ఒక్క టెంపుల్కి వెళ్తే చాలన్నమాట. అందరూ ఉంటారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఫొటోస్, వీడియోస్ అయితే అలా ఉండవు. మేము కొంచెం రిక్వెస్ట్ చేసి ఒక ఆంజనేయ స్వామిని మాత్రం తీసుకున్నాము. అవునండి, మా పాప చెప్పిన మాట నిజమేనమాట. అక్కడ వీడియోస్ అవి తీనిరు, ఫొటోస్ కూడా లోపల అలా లేదనమాట. కాకపోతే మాకు తెలిసిన వారు ఉన్నారు, పంతులు గారు రిక్వెస్ట్ చేస్తే దాస ఆంజనేయ స్వామి వారిని మాత్రం వీడియోస్ కొంచెం తీనిచ్చారు. అది మీకు దర్శనం కోసం తీశానమాట బ్రతిమలాడి. ఇక్కడ చూసారా పారిజాతం పువ్వులు కారులో శివయ్య దగ్గర ఎంత చక్కగా ఉన్నాయో, నాకు వీడియో తీయాలనిపించింది. చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మనం వెళ్ళే ఫిలిం నగర్ టెంపుల్ ఏంటంటే అండి, తమిళనాడు నుంచి తెలుగు ఇండస్ట్రీ మొత్తం మన ఆంధ్రాకి వచ్చేసింది కదా. అంటే మన ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసింది కదండి. 1992లో వచ్చింది నాకు గుర్తుండి. అయితే అప్పుడు వాళ్ళు ఇక్కడ ఏర్పరచుకున్నారు మొత్తం ఛాంబర్ కానీ, ఫిలిం ఛాంబర్ కానీ, తర్వాత ఫిలిం నగర్ టెంపుల్ కానీ, అవన్నీ అనమాట. అదే ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తున్నామా మనం. ఇప్పుడు మనం వెళ్తున్నాము బంజారా హిల్స్ మీద నుంచి. ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వస్తుందండి, చూస్తూ ఉండండి మీరు. ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉందన్నమాట. ఇటు చూస్తే ఇటు మనం ఇప్పుడు చూస్తుంది రైట్ సైడ్ కదా, ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే TV5 ఉంటుందన్నమాట. అక్కడ ఛానల్ ఉంటుంది కదా, ఇదిగో TV5 అనమాట. ఇటు అదే ఆపోజిట్లో రైట్ సైడ్కి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంటుందండి. ఇప్పుడు ఇదిగో కనిపిస్తుంది కదా మీకు, ఇదేనమాట చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు. అది అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే చక్కగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఆగుతున్నాము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. సిగ్నల్ పడ్డదనమాట, ఇక్కడ ఆగిపోయాము. ఇక్కడ నుంచి చక్కగా 4 రోడ్లు ఉంటాయి అన్నమాట. మనం ఉన్న స్ట్రైట్గా వెళ్తే ఫిలిం నగర్ వెళ్ళిపోతాము, రైట్కి వెళ్తే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తాము, లెఫ్ట్కి వెళ్తే ఇప్పుడు ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ రోడ్డు, అంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 అండి. ఇది వాటర్ ఫౌంటైన్ ఉంది కదా అటువైపు అనమాట. ఇదిగో ఇప్పుడు బస్సు వెళ్తుంది కదా, అటు వెళ్తే చక్కగా రోడ్ నెంబర్ 10 అనమాట. రైట్కి వెళ్తే పెద్దమ్మ టెంపుల్ వస్తుంది. మనం స్ట్రైట్కి వెళ్తే అనమాట ఇదిగో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వస్తుంది. రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ బసవతారకం హాస్పిటల్ కూడా వస్తుందండి.
అది ఇప్పుడు సిగ్నల్ పడ్డది, మనమైతే ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇదిగో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్కి అదేనమాట రోడ్డు, ఎల్వి ప్రసాద్ బసవతారకం రోడ్డు అంతా. రైట్ సైడ్కి చూస్తున్నాం కదా, అదేనేమో పెద్దమ్మ టెంపుల్. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము ఇలా అనమాట. మనం వెళ్తూ వెళ్తూ రైట్కి చూస్తే కొంచెం సేపు ఆగిన తర్వాత బాలకృష్ణ గారి ఇల్లు ఉంటుందన్నమాట. ఇక్కడ మనం వెళ్ళేదంతా లెఫ్ట్కి ఇది కేబీఆర్ పార్క్ ఉంటుందండి. అంటే రోడ్ నెంబర్ 10లో స్టార్ట్ అయిన కేబీఆర్ పార్కు, బంజారా హిల్స్లో స్టార్ట్ అయిన కేబీఆర్ పార్కు, జూబ్లీ హిల్స్ వరకు చాలా పెద్ద పార్క్ అండి. దాంట్లో నెమళ్ళు అన్నీ ఉంటాయి. ఇదేనమాట కేబీఆర్ పార్కు. చాలా 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 పెద్దది అసలు. సినిమా వాళ్ళంతా మామూలుగా అందరూ ఇంకా కూడా వచ్చి జనాలు అంతా ప్రొద్దుటే చక్కగా వాకింగ్ చేస్తూ ఉంటారనమాట, ఉదయం సాయంత్రం అంతా. ఈ పార్కుకి వెళ్తే అందరూ కనిపిస్తారు. అలాగే ఇప్పుడు మనం వెళ్ళే గుడికి మనం వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళు వస్తే మాత్రం సినిమా యాక్టర్స్ వాళ్ళు కూడా కనిపిస్తారనమాట. పార్కుకి వెళ్ళినా టెంపుల్కి వెళ్ళినా ఇదంతా జూబ్లీ హిల్స్ కదా, అందరూ ఉంటూ ఉంటారనమాట ఇలా. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం కదా, మన ఎదురు యశోద అంబులెన్స్ కనిపిస్తుంది కదండి, యశోద హాస్పిటల్ అంబులెన్స్. అదేంటంటే ఫిలిం నగర్ టెంపుల్ పక్కనే యశోద హాస్పిటల్ ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ అవసరమైనవి అనమాట. ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉపయోగపడితే, ఇక్కడ హైదరాబాద్లో ఉండే తెలిసే వాళ్ళకి కాదు. ఇది కూడా కేబీఆర్ పార్కేనండి, ఇంత పొడవునైతే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తిరుగుతున్నాము ఫిలిం నగర్ టెంపుల్ వైపు. చూసారా, ఇప్పుడు బోర్డు కనిపిస్తుంది చూడండి, ఇది ఫిలిం నగర్. వచ్చేసాం మనం. ఇదిగో వెల్కమ్ టు ఫిలిం నగర్. వచ్చేసాం. నాకైతే ఎందుకో తెలీదు, చాలా 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 ఇష్టం అనమాట ఈ టెంపుల్కి అయితే. గత 15 సంవత్సరాల నుంచి నేను వెళుతూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారా, ఇది గుమ్మడి గారి ఇల్లు అంటారండి. తర్వాత ఇప్పుడు మోహన్ బాబు గారి ఇల్లు వస్తుంది, వైట్గా ఉంటుందన్నమాట అది. తర్వాత ఇంకొకళ్ళు ఇల్లు, నాకు వాళ్ళ పేరు గుర్తులేదు. ఇదైతే మోహన్ బాబు గారి ఇల్లు అంటారు, అందరూ చెప్తూ ఉంటారనమాట. ఇది అది ఇంకొకళ్ళది ఈ పక్కన ఉంటుంది. ముగ్గురిది పక్కనే ఉంటాయన్నమాట ఇల్లు. సినిమా యాక్టర్ది ఇది పేరు గుర్తులేదు నాకు. వీళ్ళు ముగ్గురు ఉంటారనమాట. దాని తర్వాత ఇదిగో బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, దాన్ని పక్క నుంచి ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఒక లైన్ వస్తుంది లెఫ్ట్ సైడ్కి, అక్కడ నుంచి వెళ్తే యశోద హాస్పిటల్ పక్కనేనమాట, దగ్గరే. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు యశోద హాస్పిటల్కి. ఇప్పుడే అంబులెన్స్ కూడా ఇటు తిరిగిందండి, మన ముందు నుంచి వెళ్ళింది కదా. అలా ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది ఫిలిం నగర్ టెంపుల్ కూడా. వచ్చేస్తున్నాం మనం. ఇదిగో ఇక్కడికి వస్తే ఇటు నుంచి వెళ్తే యశోద హాస్పిటల్ అయితే ఉంటుందన్నమాట, దగ్గరే మనకి. ఇక్కడ చూస్తున్నామా, యశోద హాస్పిటల్ దగ్గర నుంచి ఎదురుగా ఉంది ఫిలిం నగర్ టెంపుల్. ఒక కొండ మీద చక్కగా కట్టారండి. ఇదిగో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం ఫిలిం నగర్ టెంపుల్కి. అలాగే ఫిలిం ఛాంబర్ కూడా. ఇదిగో ఇదే ఫిలిం నగర్ ఛాంబర్. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి, ఇదనమాట ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కాంప్లెక్స్ అనమాట. ఇది చాలా చాలా పెద్దది. ఇక్కడే సినిమా వాళ్ళ మీటింగ్స్ కానీ ధర్నాలు కానీ అన్నీ ఇంకా వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇక్కడే జరుగుతాయి అనమాట. వాళ్ళు టెంపుల్కి వచ్చినా ఇక్కడికే వస్తారండి. వాళ్ళంతా సినిమా వాళ్ళు మొత్తం ఇక్కడికే రావాల్సిందనమాట టెంపుల్కి. అందరు దేవుళ్ళు ఉంటారు. ఈ దేవుడు ఉన్నారు, ఈ దేవుడు లేరు అనుకోవడానికి లేదు, ప్రతి ఒక్క దేవుడు ఉంటారనమాట. అందరినీ వీడియో తీయనిరు కాబట్టి ఆంజనేయ స్వామి గుడిలో ఇదిగో టెంపుల్ మొత్తం ఆంజనేయ స్వామి గుడిలో పంతులు గారు తెలిసిన వారు కాబట్టి పాపం రిక్వెస్ట్ చేస్తే తొందరగా తీసుకోండి అమ్మ, సీసీ కెమెరాలు ఉంటాయి, నాట్ అలౌడ్ వీడియోస్ ఫొటోస్, మీకు తెలుసు కదా ఇప్పటి నుంచో వస్తుంటారంటే. పాపం ఏదో కొంచెం ఇచ్చారు మన ప్రేక్షకులు, మన అభిమానుల కోసం జస్ట్ చూపిస్తాను స్వామి అంటే, సరే అమ్మా తొందరగా తీసుకోండి అని చెప్తే చిన్న బిట్ అయితే తీసుకున్నాను మీ అందరి కోసం. అలాగే మన ఎంట్రన్స్లో ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఎంట్రన్స్లో విష్ణుమూర్తి గారు ఉంటారండి. ఎంత బాగుంటుందంటే పెద్ద విగ్రహం అనమాట. అసలు ఇదే గుర్తు ఫిలిం నగర్ టెంపుల్ కంటే. రాగానే ఎంటర్ అవగానే చక్కటి పెద్ద విగ్రహం ఎంత బాగుంటుందంటే అసలు ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇదిగో చాలా 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 బాగుంటుంది. అయితే ఒకప్పుడు పైన కొట్టనిచ్చేవాళ్ళు కొబ్బరికాయలు, అంటే ఒక చెట్టు కింద చక్కగా శ్రీరాములు వారి గుడి ముందు కొట్టనిచ్చేవాళ్ళు అనమాట టెంకాయలు. ఇప్పుడైతే అలా లేదమ్మా అని చెప్తున్నారు. ఇక్కడ టెంకాయ షాప్ వాళ్ళు ఉంటారు కదా, పువ్వులు అన్నీ అమ్ముతుంటారు, వాళ్ళు అంటున్నారనమాట. ఇదిగో ఇక్కడ బాగుంది కదా పెద్ద విగ్రహం. అయితే వాళ్ళు చెప్పారు ఇదిగో ఇక్కడే కొట్టుకోవాలమ్మా, ఇక్కడ చిన్న విగ్రహం పెట్టారు. ఇప్పుడు కొత్తగా చూస్తున్నామండి మేము కూడా మొదటిసారి ఇక్కడ. మేము వెళ్ళి కూడా 2-3 ఏళ్ళు అవుతుంది దాదాపు. ఎందుకు ఈసారి చాలా లేట్ చేసాం. అంతకుముందు అయితే 15 ఏళ్ల నుంచి చాలా చాలా బాగా వెళ్ళేవాళ్ళం ఇష్టంగా గుడికి. ఈ కరోనా టైంలో బాగా వెళ్ళేవాళ్ళం ఇష్టంగా, అక్కడే కూర్చునేవాళ్ళం ప్రశాంతంగా పోయి చాలాసేపు కూర్చునేవాళ్ళం వెళ్ళి. అయితే తర్వాత ఇప్పుడు వెళ్ళాం చాలా రోజుల తర్వాత. ఇప్పుడు వెళ్తే ఇక్కడ వినాయకుడు చిన్న విగ్రహం పెట్టారు, ఇక్కడే కొబ్బరికాయల ప్లేస్ కూడా పెట్టారనమాట స్థలం. అందుకని చెప్పి వాళ్ళు చెప్పారని చెప్పి మేము కూడా ఇక్కడే కొబ్బరికాయలన్నీ 6 కొబ్బరికాయలు తీసుకెళ్ళాము.
ఎప్పుడో అనుకున్నామండి కొడతామని. అది ఇప్పుడు మొక్కులాగా ఉంటే తీర్చుకోవడానికని వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని కూడా చాలా రోజులైందని చెప్పి అలా దర్శించుకొని కాసేపు కూర్చొని వెళ్ళటం అయితే జరిగిందనమాట. అంత బాగుంటుంది టెంపుల్. మీరే ఎవరైనా సరే హైదరాబాద్లో ఉన్నవాళ్ళైనా ఎప్పుడు చూడకపోతే వెళ్ళండి, బాగుంటుంది. అలాగే హైదరాబాద్లో లేని వాళ్ళు కూడా ఎప్పుడన్నా హైదరాబాద్ విజిట్ చేస్తే చక్కగా ఫిలిం నగర్ టెంపుల్ మాత్రం మిస్ కాకుండా చూడండి. ఎవరినైనా రాణిస్తారు. మనం సినిమా వాళ్ళం కాదు కదా వెళ్ళొద్దు అట్లా ఏం లేదండి. చక్కగా ఎవరైనా వెళ్ళొచ్చు. మనం వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళు యాక్టర్స్ వస్తే మాత్రం మనం వాళ్ళని కూడా చూడొచ్చు అనమాట. అలాగే అది బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. గుడి అయితే ఎంత బాగుంటుందో. ప్రతి ఒక్క గుళ్ళో స్వామివారి అమ్మవారు అందరు ఉంటారు. ఎంత ప్రశాంతంగా అంటే ఎంత బాగుంటుందంటే ఆయన్ని అడుగుతున్నాను కొబ్బరికాయలు, అది ఆ కొట్ట ఆయన్ని అడుగుతున్నాను అనమాట. నేను పైన కొట్టనివ్వట్లేదా అండి అంటే లేదమ్మా ఇప్పుడు ఇక్కడే పెట్టారు అని చెప్పారు. సరే అని చెప్పి మేము కొబ్బరికాయలన్నీ కొట్టుకొని ఒక్కొక్క చిప్ప అయితే అక్కడ పెట్టేసి ఒక చిప్ప అయితే మేము బ్యాగ్లో వేసుకొని పైకి వెళ్ళి స్వామివారికి చూయించి పంతులు గారితో పూజ చేయించుకొని అయితే అభిషేకం చేయించుకొని ఏమంటారు అర్చన చేయించుకొని అయితే రావటం జరిగిందనమాట. అయితే ఇక్కడ కొబ్బరికాయ నీళ్ళతో చక్కగా మన వినాయకుడికి మన బొజ్జ గణపతికి అభిషేకం అయితే జరిగింది. నా చేతుల మీదుగా నాకు సంతోషం అనిపించిందండి. హ్యాపీగా కొబ్బరి నీళ్ళతో అభిషేకం జరిగింది ఆ రోజు. అంటే నిన్నే వెళ్ళామన్నమాట. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియో. అది సంగతి. అనగా 2025 సెప్టెంబర్ 20వ తారీఖు అయితే మేము వెళ్ళామండి. ఈరోజైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చక్కగా ప్రశాంతంగా నాతో పాటు మీరు కూడా చూడాలని చెప్పి అలా కొంచెం మాకు వీలైనంత వరకు అయితే వీడియో తీయటం జరిగింది. దేవుడి దయ వల్ల ప్రశాంతంగా అయితే దర్శనం అయిపోయిందండి. ఇంకా చాలా బాగా ఇప్పుడు కొబ్బరికాయలన్నీ కొట్టుకొని చక్కగా పైకి వెళ్దాము. ఆ మెట్లు కానీ అక్కడ ప్రదేశం కానీ నాకెందుకో చాలా చాలా ప్రశాంతంగా ఇష్టంగా అనిపిస్తుందండి. మనకు కనిపించే మెట్లు ఉన్నాయి కదా, దాని మీద కూడా చాలాసేపు కూర్చుంటాం మేము ప్రశాంతంగా. గత 15 ఏళ్ల నుంచి వెళ్తూ ఉంటానన్నమాట నేను. ఇంకా ఎక్కువే ఉండొచ్చు, అంత ఇష్టం నాకైతే. ఇప్పుడు మనం ఈ కొబ్బరికాయలన్నీ తీసుకొని చక్కగా పైకి అయితే వెళ్ళిపోయి అర్చన చేయించుకుందాము. చేసేటప్పుడు అదంతా వీడియో తీయనిరు కదా, కానీ మీకు చిన్న బిట్టు స్వామివారిని అయితే తీశాను. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఎందుకంటే చిరంజీవి గారు ఏమంటారు ఇచ్చారు ఆ విగ్రహాన్ని అంటుంటారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదండి. ఆయనే అక్కడ ప్రతిష్టకి అంటే ఆయనకి ఇష్టం కదా, చిరంజీవి గారికి ఇష్టం కదా ఆంజనేయ స్వామి వారంటే. ఆయనే స్వయంగా చేయించి అక్కడ ఖర్చు పెట్టి అంతా చేశారు అంటుంటారనమాట అందరూ. నేను వింటానండి, నాకు మొత్తం తెలియదు. ఆ స్వామివారు ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. ఇంకా అయిపోయిందా నాన్న, వెళ్దామా గుళ్ళోకి? వెళ్దాం మమ్మీ. పువ్వులు పెడుతున్నాను స్వామివారికి. బిల్వపత్రమను మన చెట్టు పూలు ఉన్నాయి కదా, సమర్పించి పైకి వెళ్ళిపోదాం. ఇంకా అవునా, సరే అయితే ప్రశాంతంగా పెట్టి దండం పెట్టుకో తల్లి. నువ్వు బిలవపత్రం తెచ్చానని చెప్తుంది, పెడుతున్నానని. అలా ప్రశాంతంగా దండం పెట్టుకున్న తర్వాత పైకైతే వెళ్ళామండి. చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. మీరు మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామివారికి దండం పెట్టుకోండి, దర్శనించుకొని. ఎంత చిన్న బిట్ అయితే తీశాను చాలు. నాకు 15 ఏళ్ల నుంచి వెళ్ళినా నేను ఎప్పుడు వీడియో తీయలేదండి, తీయనీరు కాబట్టి. ఇక్కడ విష్ణుమూర్తి గారు ఎంత బాగా కనిపిస్తున్నారు చూసారు. ఇవి మెట్లు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. అసలు నాకెందుకో తెలియదు, చాలా ఇష్టం అనమాట. ఇక్కడ మేము వెళ్ళేటప్పటికే దర్శనానికి చాలామంది సినిమా యాక్టర్లు ఉదయాన్నే వచ్చి వెళ్ళిపోయారట. అంటే వాళ్ళు ఉండేది సరౌండింగ్లోనే కదండి, మొత్తం ఫిలిం నగర్ మణికొండే కదా, ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఉండేది, యాక్టర్స్ ఉండేది. అందుకని వాళ్ళ టెంపుల్ కాబట్టి ఇది వాళ్ళు వస్తారు, ప్రొద్దుటే వస్తారు. ఇలా మనలాగా మామూలు జనం తర్వాత చాలామంది వస్తుంటారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయాన్నే వచ్చి వెళ్ళిపోతారనమాట. అలా మేము వెళ్ళేటప్పటికే 9:30 అయింది ఉదయం. వాళ్ళైతే చాలామంది వచ్చి వెళ్ళారట. ఒకసారి మేము వెళ్ళినప్పుడు తరుణ్ ఉన్నాడు, ఒకసారి హేమ, ఇలా ఉంటారనమాట, ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు. ఈరోజైతే శ్రీకాంత్లా ఉన్నారు మేము వెళ్ళేటప్పుడు. మరి ఆయనో కాదు తెలియలేదు. మేమైతే టైం అయిపోతుందని వెళ్ళిపోయాము. సినిమా యాక్టర్ శ్రీకాంత్లా ఉన్నారు. కారు మేము ఎక్కేటప్పుడు ఆయన దిగుతున్నారనమాట. ఇది ఫిలిం నగర్ దైవ సన్నిధానం. ఇప్పుడు ఇక్కడికి ఆపేసేయాలి. మనం వచ్చేసామండి స్వామివారి దగ్గరికి. మనం అయితే అందరం ప్రశాంతంగా నమస్కరించుకుందాము. ఈయనే శ్రీ దాస ఆంజనేయ స్వామివారు. ఇక్కడ స్వామివారి సన్నిధానం ఇది ఫిలిం నగరు. అయితే చిరంజీవి గారికి ఎంతో ఇష్టమైన స్వామివారు, ఆయనే ఈ విగ్రహాన్ని ఖర్చు పెట్టి పెట్టించారు ఇక్కడ అని అందరూ అంటూ ఉంటారండి. మరి ఎంతవరకు నిజం అది నాకు కూడా తెలీదు, నేను విన్నాను అంతే. అయితే ఇక్కడ
చూసారా స్వామివారు ఎన్ని అడుగులు, నేను పంతులు గారిని అడగటం మర్చిపోయాను, చాలా పెద్దగా ఉంటుందండి విగ్రహం. చాలా మనశ్శాంతిగా ఉంటుంది కూర్చుంటే. మేము చాలాసేపు కూర్చుంటాం. అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు అంటే మన ఏమంటారు బిల్వపత్రం పెద్ద వృక్షం, అవన్నీ వీడియో తీనిరు కాబట్టి నేను రిక్వెస్ట్ మీద ఈ యొక్క తీసుకున్నాను. నీకు ఎలా అనిపించింది నాన్న? స్వామివారిని దర్శనం చేసుకున్నావు కదా? చాలా ప్రశాంతంగా ఉంటుంది నిజంగా. మాటల్లో అయితే చెప్పలేం, కానీ ఎప్పుడైనా ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే మాత్రం అది ఫీలింగ్ అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ అనేది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. అది దర్శనం అయితే చేసుకున్నాము. ఇంక బయలుదేరైతే మనం కిందకి వెళ్ళిపోతున్నాం, అంటే ఇంటికి బయలుదేరాం అనమాట. అంత బాగుంటుందండి. వీలైనంతవరకు దర్శనం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లోకి కొత్త వారు వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ జయలక్ష్మి. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాంటివి నాకు వీలైనంతవరకు, అంటే నేను ప్రత్యేకంగా వెళ్ళి వీడియోలు తీయలేకపోయినా నేను వెళ్ళినప్పుడు నేను చేసే పనులు మన ఇంట్లో అన్నీ అవి మాత్రం నా గుర్తుల కోసం నేను పెడుతూ ఉంటాను. మీకు కూడా ఉపయోగపడితే తప్పకుండా చూసి చక్కగా ఫిలిం నగర్ టెంపుల్కి వెళ్తారని, అంటే దగ్గర ఉన్నవాళ్ళైనా ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే మాత్రం మనస్ఫూర్తిగా ఈ టెంపుల్ దర్శించుకోండి. నాకు అంత ఇష్టం. మీరు చూస్తే మీకు కూడా ఇష్టం అయిపోతుంది అనమాట. అంత ప్రశాంతంగా చాలా 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 బాగుంటుంది. వీడియో వెళ్తే రావాలనిపించదు. కరెక్ట్. మా పాపకి కూడా తెలుసు, తను కూడా ఎప్పటి నుంచో వస్తుంటుంది కాబట్టి అందరం వెళ్తుంటాము. ఇదండి టెంపుల్ ఎంత బాగుందో చూడండి. ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా. ఇంకా టైం అయిపోతుందని త్వరగా మేము వెళ్ళిపోయాం. లేకపోతే ఇంకా వీళ్ళనంత వరకు కొంచెం ఇంకా ఎక్కువగా వీడియో బయట అయినా నేను తీసి ఉండేదాన్ని. వెళ్తే 2-3 అవర్స్ వరకు రాము అక్కడ. అసలు అంత బాగుంటుంది అనమాట. కానీ నాకు వీలైనంత వరకు ఇప్పుడు మొత్తం తీసాను. వీడియో చూస్తూ ఉండండి. ఫిలిం ఛాంబర్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు కారు ఎక్కేటప్పుడు మేము కారు ఎక్కుతున్నప్పుడు ఒకళ్ళు కారు దిగారు. వాళ్ళు హీరో శ్రీకాంత్లా ఉన్నారు, కానీ నేను సరిగ్గా గమనించలేదు. అవునో కాదో నాకు తెలియదండి. అది సంగతి. హడావుడిగా మేము వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడికి వస్తూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు, ఎప్పుడు వస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తారో తెలియదు కదా మనకి. అదనమాట సంగతి. ఇప్పుడైతే మనం ఇంటికి బయలుదేరాము. ఇంకొకసారి దేవుళ్ళందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది మీ జయలక్ష్మి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని చెప్పి. ఇక్కడ చూసారా చిన్న బాబు వస్తుంటే పాపం కింద నుంచి మెట్ల మించి పడిపోయాడండి. అయ్యో మాకే బాధ అనిపించింది ఒక్కసారిగా. పంతులు గారి వాళ్ళ బాబు వాళ్ళ వైఫ్ అనుకుంటా వాళ్ళు. ఇక్కడే వాళ్ళకి ఉండటానికి కూడా ఇల్లు క్వార్టర్స్లు ఇస్తారనమాట. దాంట్లోనే పంతుళ్ళు వాళ్ళందరికీ ఇక్కడే ఇస్తారండి. ఇదే ఫిలిం నగర్ సొసైటీ వాళ్ళకి సంబంధించింది మాత్రమే. పంతుళ్ళకి అందరికీ ఇక్కడే క్వార్టర్స్లు ఉంటాయి చక్కగా. చాలా 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 బాగుంటుందన్నమాట. దాదాపు వీళ్ళు కట్టి కూడా ఇది గత 30 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం అనమాట. ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాము. ఇంకా అది సంగతి. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ జయలక్ష్మిని ఎంకరేజ్ అదిగో ఎదురుగా కనిపిస్తున్నారు కదా, వాళ్ళే అనుకుంటున్నాను నేను, శ్రీకాంత్ అని. మేము హడావుడిగా టైం అయిపోయిందని వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. అది వస్తూనే ఉంటారు ఎప్పుడు. ఒకసారి మన గుడికల్లి చూసి నేను ప్రశాంతంగా మళ్ళీ ఎప్పుడు వస్తానో అని దండం పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. చాలా బాగుంటుందండి. నేను మళ్ళీ వెళ్తాను. నేను స్కూటీ తీసుకుని నేను వెళ్ళిపోతాను ఈసారి. మళ్ళీ వెళ్ళాలి. పంతులు గారు కూడా ఈసారి రెండమ్మా కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం అన్నారు. ఎందుకంటే శనివారం మంగళవారం ఫుల్ బిజీ ఉంటుంది కదా అని చెప్పి అన్నారనమాట. అది నిజమేనండి. మామూలు రోజుల్లో అయితే వెళ్తే బాగా మాట్లాడటానికి కూడా వీలవుతుంది. మాకు తెలిసిందంతా అక్కడ గుళ్ళో పంతులు గారు ఒక్కళ్ళేనండి మాకు తెలుసు. ఇంకంతే, వేరే వాళ్ళు ఎవరు తెలియదు. కానీ ఒక పంతులు తెలిసినా కూడా చక్కగా మాట్లాడతారు ప్రశాంతంగా. ఏదన్నా మనకి ఉన్నా అట్లా చేసుకోండి అమ్మా, ఇలా చేసుకోండి, మంచి జరుగుతుంది అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా టెంపుల్ అయితే చాలా పెద్దగా, చాంబరు అన్నీ ఇంక ఇక్కడే ఉంటాయి అనమాట. వాళ్ళకి సంబంధించిన మొత్తం ఈ కొండ మీద ఇలా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఇదిగో ఇక్కడ ప్రసాదాలు తీసుకున్నాం అండి. అక్కడైతే పులిహోర లడ్డు ఫేమస్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతైనా పలహారం కదండి, స్వామివారి ప్రసాదం కదా, అంత టేస్ట్. అదిగో మా పాప చెప్తుంది ప్రసాదాలు అని. నేనే చూపిస్తాను ఇప్పుడు. పులిహోర లడ్డు చాలా 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 టేస్టీగా ఉంటుందన్నమాట. సరే, ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయిపోతుందన్నమాట. ఎండ్ చేస్తున్నాను. ఇదిగో పులిహోర లడ్డు. ఉంటాను నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ మరొక వీడియోలో.